हरिः ओं श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः नरसिंहोऽखिलज्ञानमतध्वान्तदिवाकरः जयत्यमितसज्ञानसुखशक्तिपयोनिधिः कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेंकटनाथाय श्रीनिवासाय ते नमः। व्यासाय भवनाशाय श्रीशाय गुणराशये हृद्याय शुद्धविद्याय मध्वाय च नमो नमः। नौमिन्याय सुधादिकर्जरमुनीन् श्रीपादरत्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारान् निधीन् श्री सत्यव्रत राघवेन्द्र मुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिज्ञकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्यार्यसुधारतान् शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठ विधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। नारायणार्य परिपूर्णगुणर्णवार्य विश्वोदयस्थितिलयोन्नियतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जरमुदीरयेत्। नारायणं सुरगुरुं जगदेकनाथं भक्तप्रियं सकललोकनमस्कृतं च त्रैगुण्यवर्जितमजं विभुमाद्यमीशं वन्दे भवघ्नममरासुरसिद्धवन्द्यम्। नमो धर्माय महते नमः कृष्णाय वेधसे ब्राह्मणेभ्यो नमस्कृत्य धर्मान् वक्ष्यामि शाश्वतान्। ओं नमो भगवते वासुदेवाय ओं नमः पितामहाय ओं नमः प्रजापतिभ्यः ओं नमः कृष्णद्वैपायनाय ओं नमः सर्वविघ्नविनारकेभ्यः। स्वस्त्यस्तु। हरिः ओं हरिः ओं हरिः ओं। కృష్ణుడు జరాసంధునితో యుద్ధం చేయడానికి సంకల్పించుకున్నాడు. భీమసేన దేవుల వారి ద్వారా జరాసంధుని సంహరించి భీమసేన దేవుల వారికి విశిష్టమైన కీర్తిని సంపాదించి పెట్టాలి. ఆ సాధన పారమేష్ఠ్య పదవికి కారణం కావాలి అనే ఉద్దేశంతోనే భీమసేన దేవుల వారిని తీసుకుని వెళ్ళాడు. అలాగే అర్జునుని గర్వం కూడా అణగారిపోవాలి. అర్జునుడు తన శిష్యుడు, తన భక్తుడు అయినా కూడా తనకు కాస్త అహంకారం వచ్చినప్పుడల్లా కృష్ణుడు ఆ అహంకారం పెరగనివ్వకుండా ఆ అహంకారాన్ని శాంతం చేస్తూ ఉన్నాడు. కృష్ణుని నీతి ఎలాంటిదో చాలా అద్భుతమైనది. మహాభారతం దాని గురించి మనకు చాలా అద్భుతంగా తెలియజేస్తుంది. ఎవరైనా ఎవరు తను? అర్జునుడు సుభద్రకు భర్త కదా. తనెంత అహంకారానికి పాల్పడినా తను మెచ్చుకోవాలి కదా, మెచ్చుకోవడం లేదు. తన బంధువైనా తనలోని తప్పును మన్నించగలగడం మాత్రమే కాదు, క్షమించగలగడం మాత్రమే కాదు, ఆ తప్పును లేకుండా చేయడం. ఆ తప్పు అణగారిపోవాలి, ఆ తప్పు ప్రశాంతమవ్వాలి. తను చేసింది తప్పు అని తనకు తెలియాలి, తెలిసేలా నచ్చ చెప్పాలి. అందుకోసం భీమసేన దేవుల వారితో అర్జునుణ్ణి తీసుకుని వెళ్ళాడు. తతస్థం నిశ్చితాత్మానం యుద్ధాయ యదునందనః ఉవాచ వాగ్మీ రాజానం జరాసంధం అధోక్షజః. యదునందనుడు కృష్ణుడు తన నిశ్చయం చేసుకున్నాడు. జరాసంధునితో యుద్ధం చేయడం ఖరారు. ఒకసారి కృష్ణుడు నిర్ధారణ చేసుకున్నాడంటే ఇక ఆ నిర్ధారణకు తిరుగు ఉండదు, ఆ సంకల్పానికి తిరుగు లేదు.
ఆ సంకల్పం జరిగినట్లే, సంపన్నమైనట్లే కృష్ణుడు సంకల్పించుకున్న తరువాత. అలా తను సంకల్పించుకున్నాడు. జరాసంధునితో అడిగాడు, ముగ్గురమున్నావు జరాసంధ, ఎవరితో నువ్వు యుద్ధం చేస్తావు? నాతోనా, భీమునితోనా, అర్జునునితోనా? జరాసంధుడు అన్నాడు, ముగ్గురిని చూశాడు ఓసారి. భీమునితో యుద్ధం చేస్తానని చెప్పాడు. ఎందుకని కూడా తను చెప్పాడు. ధారయంతం గదాం దివ్యాం బలం శ్రుత్వా చ నిర్వృత. భీమసేన దేవుల వారితో యుద్ధం చేయడానికి తనకు ఆనందమనిపించిందట. నిర్వృతి అంటే ఆనందమని అర్థం. నివృత్తి కాదు, నిర్వృతి. నిర్వృతి అంటే ఆనందమని అర్థం. నిర్వృత. భీమసేన దేవుల వారు గదాయుధాన్ని ధరించారు అంటే స్వాభావికమైన బలం తనకుంది. బలవంతులతో నేను యుద్ధం చేయాలి. జరాసంధుని దృష్టిలో భీమసేన దేవులు ఎలాంటి వారో, ఎలా భీమసేన దేవుల వారిని తను అర్థం చేసుకున్నాడు. ఎలాంటి వాడు తను అర్థం చేసుకోసాగాడు. భీముడు ఎలాంటి వాడు? తను గదను ధరించినాడు. ఆ గదను ధరించిన భీమసేన దేవుల వారిని చూసి ఇది నిజమైన బలం అనుకున్నాడు. అంతేకాదు, బలం శ్రుత్వ, తన బలమేంటో, భీమ బలమేంటో తను విన్నాడు. భీముడు తన బలం ఎంతగా ప్రచారం పొందిందో చూడండి. అది హస్తినావతిలో మాత్రమే కాదు, దుర్యోధనాదులకు మాత్రమే కాదు, ప్రస్తుతం ఇంద్రప్రస్థ నగరానికి మాత్రం తన బలం సీమితం కాదు. భీమసేన దేవుల వారి బలం ఏంటో జరాసంధుడు కూడా విన్నాడు. అవును, విన్నాను. మహాభారతం చెబుతూ ఉంది, బలం శ్రుత్వ, తన బలం గురించి విన్నాడు. యుద్ధం చేస్తే తనతో చేయాలి, ఆ ఆనందమే వేరు అనుకున్నాడు. అర్జునం వాసుదేవచ్చ వర్జయిత్వా సమాగత. అర్జునుడు వద్దన్నాడు. యుద్ధానికి తనతో యుద్ధం చేయడమా? సాధ్యం కాదన్నాడు. వాసుదేవునితో నా యుద్ధం లేదన్నాడు. ఎందుకని? శ్రీమదాచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో చాలా చక్కగా ఈ విషయాన్ని వివరించారు. మహాభారతం కూడా అంతే అద్భుతంగా వివరిస్తుంది. మత్వా దేవం గోపయితి. సర్వోత్తముడు తను, భగవంతుడు తను, కృష్ణుడు, దేవత తను, దేవాధిదేవత, దేవతలకు అధిదేవత. అలాంటి దేవతను గోపాలకుడు అని భావించాడు జనార్దనుణ్ణి సామాన్యుడైన గోపాలకుడు అని భావించాడు జరాసంధుడు. అలాగే అర్జునుడు, తను క్షత్రియుడు కదా, తనతో యుద్ధం చేయొచ్చు కదా. చూడండి, జాతిని గురించి జరాసంధుడు ఆలోచించాడు, కానీ భీముడు ఆలోచించలేదు, ధర్మరాజు ఆలోచించలేదు. ఆయా జాతి వారిని ధర్మరాజాదులు గౌరవించారే తప్ప ఇలా కించపరచలేదు. నిన్న ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం. పాండవులు ఎలాంటి మహానుభావులు, జాతి గురించి వారికి తెలుసు. ఆ జాతిని నిమిత్తంగా చేసుకుని కించపరచకూడదు అనే విషయం కూడా పాండవులకు తెలుసు. ఎవరెవరిని ఎలా ఎలా గౌరవించాలనే విషయం కూడా వారికి తెలుసు. ఇప్పుడు జరాసంధుడు చూడండి, నువ్వెవరు? గోపాలకుడు కదా, నీతో యుద్ధం చేయడమేంటి? తను సామాన్య గోపాలకుడని తలచి తనతో యుద్ధం చేయకూడదు అని నిర్ధారణ చేసుకున్నాడు. ఇక అర్జునుడు క్షత్రియుడే కదా, తనతో యుద్ధం చేయొచ్చు కదా అంటే జరాసంధుడన్నాడు, బాలోర్జునైతి స్మః. ఇక్కడ చూడండి, దేవత అయిన కృష్ణుణ్ణి గోపాలకుడు అనుకున్నాడు. భ్రమపడ్డాడు, పొరపడ్డాడు. కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడంలో తను పొరపడ్డాడు. కానీ అర్జునుని విషయంలో అలాంటి మాటలు లేవు. తను సమర్థుడైన అర్జునుణ్ణి బాలకుడు అని తన భ్రమపడ్డాడు, పొరపడ్డాడు అని మహాభారతం చెప్పడం లేదు. బాలోర్జున ఇతి స్మః. ఇదే విషయాన్ని తాత్పర్య నిర్ణయంలో మనం తెలుసుకున్నాం. పంచాశదబ్దోద్య బాలయేవతో మమ. తనకెన్ని సంవత్సరాలున్నా, ఎంత పెద్దవాడైనా నా దృష్టిలో తను బాలకుడే అన్నాడు. బాలకులతో యుద్ధం చేయడమేంటి, అది నేను. అర్జునుణ్ణి కూడా పరిత్యజించాడు జరాసంధుడు. మత్వ ఆదాయ రోచనామాల్యం మాంగళ్యాన్యపరాణి చ ధారయన్ ముఖ్యాన్ నిర్వృతిర్వేదనాని చ ఉపతస్థే జరాసంధం యుత్సం వై పురోహితః. కనుక వారిరువురిని వదిలేశాడు.
ఇక ఎవరితో యుద్ధం చేయాలి? ఉవాచ మతిమాన్ రాజా, మతివంతుడు తను, బుద్ధివంతుడు తను, ఎవరితో యుద్ధం చేయాలి అని తెలుసుకున్నవాడు. ఈ మతిమాన్ ఈ విషయాన్నే శ్రీమదాచార్యుల వారు తాత్పర్యనియమంలో చాలా చక్కగా చెప్పారు. అర్జునునితో నేను యుద్ధం చేయొచ్చు గెలవడం కోసం, అర్జునునితో గెలవడం కోసం నేను యుద్ధం చేయొచ్చు. ఆ తరువాత వీరిరువురు వదిలిపెడతారా? లేదే. అర్జునునితో యుద్ధం చేస్తే నాకొచ్చే సమస్య ఏంటంటే మొట్టమొదట అపవాదం. అర్భకునితో యుద్ధం చేసి గెలిచాడు జరాసంధుడు, ఆ అవమానాన్ని భరించలేడు తను. కనుక అర్జునునితో యుద్ధం చేయలేదు. యుద్ధం చేసినా తనను ఓడించినా భీమసేన దేవుల వారు వదిలిపెడతారా? అలాగే కృష్ణుడు వదిలిపెడతాడా? లేదే. కనుక మొట్టమొదటే తను నిర్ధారణ చేసుకున్నాడు, అర్జునునితో యుద్ధం చేస్తే ఏమవుతుంది, నేను గెలవచ్చు, అర్జునునితో గెలవచ్చు, ఆ తరువాత యుద్ధం ఎలా ఉంటుంది? కనుక అర్జునునితో యుద్ధం చేయకూడదని నిశ్చయం చేసుకున్నాడు. ఉవాచ మతిమాన్నరాచ భీమం భీమ పరాక్రమ భీమం యోత్సే త్వయా సార్ధం శ్రేయసా నిర్జితం వరం. భీమ, నీతో యుద్ధం చేస్తాను అన్నాడు. ఎందుకోసం? బలవంతులతో యుద్ధం చేసి ఓడిపోయినా కూడా అది ఒక వరం లాంటిది, అది ఒక కీర్తి లాంటిదే. దుర్బలులతో యుద్ధం చేసి గెలవడం కన్నా గెలిచేముంది ఏంటి? దానివల్ల కీర్తి అపకీర్తి తప్ప. బలం లేని వానితో యుద్ధం చేసి గెలిచాడు జరాసంధుడు అనే దుష్కీర్తి తప్ప దానివల్ల నా కొరిగేదేంటి లేదు. భీమునితో యుద్ధం చేస్తే ఏం జరుగుతుంది తనకు తెలుసు. శ్రేయసా నిర్జితం వరం, శ్రేయస్కుడవు, నువ్వు బలవంతుడివి, నీతో యుద్ధం చేసి ఓడిపోవడం కూడా అది కీర్తికి కారణమవుతుంది, దానివల్ల కీర్తి లభిస్తుంది. చూడండి ఎలా తను ఆలోచించాడో, చాలా చక్కగా తను ఆలోచిస్తూ ఉన్నాడు. అలా ఆలోచించి భీమసేన దేవుల వారితో యుద్ధం చేయాలని నిర్ధారణ చేసుకున్నాడు. మరో విషయం కూడా తను తెలుసుకోగలిగాడు. ఏమని? భీమసేన దేవుల వారితో యుద్ధం చేయడం నా వల్ల కాదు, యుద్ధం చేసి గెలవడం కూడా నా వల్ల కాదు అని తను అనుకున్నాడు. ఎందుకని? తన మాటల్ని మనం గమనిస్తే అర్థమవుతుంది. శ్రేయసా నిర్జితం వరం, బలవంతునితో యుద్ధం చేసి ఓడిపోవడం కూడా మేలు, అది మంచిది, దానివల్ల కీర్తి లభిస్తుంది. ఏమని కీర్తి? ఓ భీమసేన దేవుల వారితో యుద్ధం చేసి ఓడిపోయాడు అనే కీర్తి నాకు సంపన్నమవుతుంది, కనుక నీతోనే యుద్ధం చేయడం ఖరారు అని నిశ్చయం చేసుకున్నాడు. వారిరువురు యుద్ధానికి సిద్ధమయ్యారు. భీమసేనో జరాసంధం ఆససాద యుయుత్సున వీరౌ పరమ సంహృష్టా వన్యోన్యజరకాంక్షిణో. ఇక్కడ ఆ జరాసంధుని వ్యాపారాలను గురించి మనం ఆలోచించగలగాలి. మొట్టమొదట తన కొడుకు సహదేవునికి పట్టాభిషేకం చేయాలని ఆదేశించాడు మంత్రులందరినీ కూడా. ఆ తరువాత ఇప్పుడు బలవంతులతో యుద్ధం చేసి ఓడిపోవడమే మిన్న అని తను అనుకున్నాడు. ఆ తరువాత ఆ యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు జరాసంధునికేం కాకూడదు, ఏ బాధ కలిగినా అప్పటికప్పుడే ఆ బాధ తొలగిపోవాలి అనే ఉద్దేశంతో వైద్యులు వచ్చారు అక్కడికి. వైద్యుని సదుపాయాలు కూడా ఉన్నాయి. భీమసేన దేవుల వారితో ఎవరున్నారు? వైద్యులున్నారా? లేదే. ఏ వైద్యుల అవసరం తనకు లేదు భీమసేన దేవుల వారికి, కానీ తనకుంది. కనుక పురోహితులు, వైద్యులందరూ కూడా అక్కడ సన్నిహితులయ్యారు. ఏ ప్రసంగం వచ్చినా వారికి వైద్యకీయం అందాలి అనే ఉద్దేశంతో. ఆ పరిసరాన్ని గమనించినట్లయితే గెలుపు భీమసేన దేవుల వారిదే అని అందరూ అనుకున్నారు. వైద్యులు అనుకున్నారు, తనే అనుకున్నాడు, స్వయాన ఆ జరాసంధుడే అనుకున్నాడు. కృష్ణునికైతే ఖరారు భీమసేన దేవుల వారే గెలవడం అనేది నిశ్చితం కృష్ణునికి. ఇక అర్జునునికి తనకేముందో తెలియదు, సందేహం తనకు గెలుస్తారో లేదో. అయినా కూడా భీమ పరాక్రమం. అలాంటి ఆ భీమసేన దేవుల వారికి మరియు జరాసంధునికి యుద్ధం ప్రారంభమయ్యింది. చాలా విచిత్రమైన యుద్ధం. ఆ బాహుయుద్ధం మరియు గదాయుద్ధంలో ఎన్నెన్ని ఉపాయాలున్నాయో, ఎన్నెన్ని విధానాలున్నాయో ఆ విధానాలన్నిటినీ అనుసరించి వారు యుద్ధం చేయనారంభించారు. ఒక సందర్భంలో జరాసంధుడు భీమసేన దేవుల వారిని గుద్దాడు. భీమసేన దేవుల వారు కూడా అలాగే ప్రయోగించారు.
వారిరువురు చాలా చక్కగా అత్యద్భుతంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. తయోర్యుద్ధం తతో ద్రష్టుం సమేతాః పురవాసినః. వారి యుద్ధం చూడడానికని రాజ్యంలో ఉన్న బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందరూ కూడా వారి యుద్ధాన్ని చూడడానికి వచ్చారు. ఎప్పుడు ప్రారంభమయ్యింది అంటే కార్తీక మాసం ప్రారంభం అంటే పాడ్యమి రోజు ప్రారంభమయ్యింది అని అనిపిస్తుంది. అక్కడి వాక్యాలను గమనించినట్లయితే కార్తీకస్యతు మాసస్య ప్రవృత్తం ప్రథమేహని, కార్తీక మాసములోని మొదటి రోజు ప్రారంభమయ్యిందట. అలా 15 రోజుల వరకు, పున్నమి వరకు ఆ యుద్ధం సాగిందట. త్రయోదశి, చతుర్దశి ఏం జరిగింది అనే విషయాన్ని అక్కడ చెబుతారు. 15 రోజుల వరకు భీమ జరాసంధ వీరిరువురి మధ్య యుద్ధం జరిగింది. తతో భీమం జరాసంధ జఘానోరసి ముష్టిన, తన ముష్టితో భీమసేన దేవుల వారి హృదయం పైన ప్రయోగించారట, ప్రహారం చేశారట. భీమసేన దేవుల వారు కూడా తన ఆ ఎదపైన ప్రహారం చేశారు. వారిరువురి మధ్య యుద్ధం జరుగుతోంది. త్రయోదశి రోజు సమవేతం మహాత్మనో చతుర్దశ్యాం దిశాయాంతు నివృత్తో మాగధః క్లమాత్. చతుర్దశి రోజు అంటే 14వ రోజు రాత్రి, పగలు రాత్రి విరామం లేకుండా వారు యుద్ధం చేస్తూ ఉన్నారట. భీమసేన దేవుల వారి పరాక్రమం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, తినేవాడు పడుకునేవాడు అనే వారికి మరో చెంపదెబ్బ ఇది. 14 రోజుల వరకు అవిరామంగా, నిర్విరామంగా తను యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆకలి లేదు, దప్పిక లేవు, బాధ లేదు, శ్రమ లేదు వారిరువురి మధ్య. అంటే భీమసేన దేవుల వారి జరాసంధుడు ఉండొచ్చు అని అనుకుంటూ ఉన్నారు. కానీ భీమసేన దేవుల వారి గురించి తప్పుగా ప్రచారం చేసేవాళ్ళు చాలా ఉన్నారు. కాబట్టి వారందరికీ మహాభారతం ఒక చెంపదెబ్బ కొడుతూ ఉంది. 14 రోజుల వరకు వారు యుద్ధం సాగింది. చతుర్దశి రోజున రాత్రి కాలంలో జరాసంధుని బలం సన్నగిల్లడం ప్రారంభించింది. శ్రమ తనను ఆవహించింది. శ్రమించాడు, కాస్త శ్రమ అవుతూ ఉంది. దాన్ని కృష్ణుడు గమనించాడట. తం రాజానం తథా కలాంతం దృష్ట్వా రాజన్ జనార్దన. భీమసేన దేవుల వారిలో అలాంటి కలాంతి లేదు, అలాంటి శ్రమ లేదు. అవిశ్రమోస్య సుందరకాండలో మనం విన్నాం. హనుమంతదేవుడే భీమసేన దేవుల వారు, వాయుపుత్రులు, ముఖ్య ప్రాణదేవుల వారి సంతానం. అలాంటి భీమసేన దేవుల వారికి క్లమము అంటే శ్రమ అనేదే లేదు. శ్రమ లేకుండా తను యుద్ధం చేస్తూ ఉన్నాడు. అటువైపు 14 రోజులకు రాత్రి జరాసంధునికి శ్రమ కలిగింది కదా, ఇటువైపు భీమసేన దేవుల వారికి కూడా శ్రమ కలగాలి కదా. వారిరువురి బలం ఎలాంటిదో మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. 14 రోజులకు తనకు శ్రమ కలిగింది. భీమసేన దేవుల వారికి ఆ శ్రమ లేదు, తన మొహంలో శ్రమ కనిపించడం లేదు అసలు. అలాంటి సందర్భంలో కృష్ణుడు ఆ భీమసేన దేవుల వారికి ఉపదేశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే శత్రువు శ్రమించాడో, తనకు శ్రమ కలుగుతూ ఉందో, అదే సందర్భంలో తనను సంహరించడానికి ప్రయత్నించాలి. ఉవాచ భీమకర్మాణం భీమం సంబోధయన్నివ క్లాంత శత్రుర్హి కౌరే కౌంతేయ శక్య పీడయితుం రణే. తనిప్పుడు శ్రమిస్తూ ఉన్నాడు, తనకు శ్రమ కలుగుతోంది, బాధ కలుగుతోంది. ఇప్పుడే తనను సంహరించడానికి అనుకూలమైన సమయం ఇది. నువ్వే చంపాలి. తస్మాత్ తేద్యైవ కౌంతేయ పీడనీయో జనాధిప. ఈ రోజే తనను చంపేయాలి అని కృష్ణుడు పురమాయిస్తూ ఉన్నాడు, ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. కృష్ణుడే కదా భీమసేన దేవుల వారికి చెప్పాలి. ఏవముక్త స కృష్ణేన పాండవ పరవీర. మహానుభావుడు భీమసేన దేవుల వారు ఎలాంటి వారు? పరవీర. పరవీరులను, అరివీరులను అరికట్టే సామర్థ్యం తనకు ఉంది. అలాంటి మహానుభావుడు, మహాసమర్థుడు. జరాసంధస్య తద్దరంధం జ్ఞాత్వా చక్రే మతిం వధే. తనను సంహరించాలని సంకల్పించుకున్నాడు. ఇక చాలా రోజులు విడిచిపెట్టడం ఎందుకు, సంహరించాలని నిర్ధారణ చేసుకున్నాడు. భీమసేన దేవుల వారు కృష్ణునికి చెబుతూ ఉన్నారు. బుద్ధిమాస్థార విపులాం జరాసంధవధేప్సయ. జరాసంధుణ్ణి ఎలా సంహరించాలి? బుద్ధిమాస్థాయ, ఆ సంహారం చేయడానికి తను ఆలోచించాలి. ఆ బుద్ధి ఉండాలి, సంహరించే బుద్ధి తనకు ఉండాలి. విపులాం బుద్ధిం, విపులమైన బుద్ధి ఆ భీమసేన దేవుల వారికి ఉంది. అలా మతితో, బుద్ధితో నిశితంగా, సునిశితంగా ఎలా చంపాలని ఆలోచించాడు.
అలా ఆలోచించినప్పుడు కృష్ణుడు చెప్పాడట, అలా నేరుగా చంపకయ్యా, తన సామర్థ్యమేంటో ప్రజలకు తెలియకుండా పోతుంది, తన సామర్థ్యం ఇంతేనా అనిపిస్తుంది. కనుక భీమసేనదేవుల వారు చంపేవారే, చంపడానికి పూనుకున్నారు, నిశ్చయించుకున్నారు. భారతంలోని మాటలండోయ్, నేను చెప్పే మాటలు కాదు, మనం విన్నాం. జరాసంధస్య తద్రంధ్రం జ్ఞాత్వా చక్రే మతిం వధే, సంహరించడానికి తను నిశ్చయించుకున్నాడు. బుద్ధిమాస్థాన విపులాం జరాసంధ వధేప్సయ, జరాసంధుణ్ణి ఎలా సంహరించాలని కూడా తను తీర్మానించుకున్నాడు, ఆలోచించాడు. ఆ తరువాత కృష్ణుడు చెప్పాడు, నాయం పాపోమయా కృష్ణయుక్త స్యాత్ అనురోధితం ప్రాయేణ యదుషార్దూల బంధవక్షర కర్తవ ఏవముక్తస్తత కృష్ణ ప్రత్యువాచ వృకోదరం. వారిరువురి మధ్య, కృష్ణ భీమసేన దేవుల వారి మధ్య కాస్త సంవాదం జరిగింది. భీమసేన, నువ్వు సంహరిస్తూ ఉన్నప్పుడు నీ తండ్రిని స్మరించుకో. ఎవరు నీ తండ్రి? ముఖ్య ప్రాణదేవుల వారు నీ తండ్రి కదా, వారిని స్మరించుకో. ఎవరెవరిని స్మరించుకోవాలో వారిని స్మరించుకుని ఆ జరాసంధుని సంహరించమని కృష్ణుడు చెప్పాడు. నేను గోమంత పర్వతంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, భీమా చెబుతాను విను. ఆకాశవాణి నాకు వినిపించింది. జరాసంధుని సంహరించడానికి భీమసేన దేవుల వారిలో సమర్థులు. అలా ఆకాశవాణి విన్నందుకు నేను తనను సంహరించడం లేదు. నువ్వు నా భక్తుడివే కదా, కృష్ణుని భక్తుడు తను భీమసేన దేవుడు, కనుక నా భక్తుడు నువ్వు చంపితే నేను సంహరించినట్లే, నా బలమేంటో తెలిసినట్లే. ఏ జరాసంధుణ్ణి సంహరించడం భీమ బలుడైన బలరాముని వల్ల కూడా సాధ్యం కాలేదు, కానీ నీ వల్లే సాధ్యమవుతుంది. నువ్వే తనను సంహరించాలి. ఆకాశవాణి నేను విన్నాను, బలరాముని వల్ల కూడా సాధ్యం కాలేదు జరాసంధుని సంహరించడం, దాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను. కనుక నువ్వే తనను చంపాలి. తదస్య మృత్యుర్విహిత స్తదృతేన బల మహాబల, నువ్వే తనను చంపాలి. నువ్వే జరాసంధుని మృత్యువు. నిన్ను మినహాయిస్తే, నిన్ను విడిచిపెడితే జరాసంధుని సంహరించడం అసలు ఎవరి వల్ల సాధ్యం కాదు. ఏంటి నీకు వరబలమా? ఎవరిదైనా వరముందా? కాదు, మహాబలుడివి నువ్వు. జరాసంధుని సంహరించడానికి నీకు ప్రత్యేకంగా వరం కావాలా? అవసరం లేదు, నీ బలమే చాలు. ఆ బలంలోని పరమాణువంత బలాన్ని ఉపయోగించినా కూడా తనను మట్టు పెట్టగలవు భీమా, కనుక తనను సంహరించమన్నాడు. అలా తను చెప్పిన తరువాత ముఖ్య ప్రాణదేవుల వారిని నమస్కరించాడు. జనార్దనం నమస్కృత్య, చూడండి కృష్ణునిపైన తనకెంత గౌరవమో, కృష్ణునిపైన తనకెంత భక్తో ఈ మాటలు మనకు తెలుపుతాయి. అర్జునునిపైన ఎంత స్నేహమో తనకు. అర్జునుణ్ణి కౌగిలించుకున్నాడట. కౌగిలించుకుని ఇక చంపడానికి సిద్ధమయ్యాడు. జరాసంధం అరిందమ ఉత్క్షిప్య భ్రామయామాస బలవంతం మహాబల భ్రామయిత్వా శతగుణం జానుభ్యాం భరతర్షభ. జరాసంధుడు మహాబలవంతుడు, సామాన్యుడు కాదు. తనను లేవనెత్తడమే అసాధ్యం, అంత బరువు తను, అంత బలవంతుడు. అలాంటి జరాసంధుణ్ణి పైకి లేపి 100 సార్లు ఆకాశంలో తిప్పాడట. భీమసేన దేవుల వారి బలమేంటో అర్థం చేసుకోండి. లేవనెత్తడం మాత్రమే కాదు, 100 సార్లు తిప్పడానికి అదే వేగం, అదే బలం. ఏ క్షణము భీముని బలం తగ్గలేదు, క్షణక్షణము పెరుగుతుందే తప్ప అలా తిప్పుతూ ఉంటే ఆ దేహమే కనిపించడం లేదు. అంత వేగంగా తనను తిప్పాడు. తనను తిప్పి నేలకు పడేశాడట భీమసేన దేవుడు. విలవిల్లాడిపోయాడు అసలు జరాసంధుడు. అలా సంహరించడానికి పూనుకున్న తరువాత కృష్ణుడు ఒక గడ్డిపోచను తీసుకుని దాన్ని మధ్యలో చీల్చేశాడట. మధ్యలో చీల్చుతూ ఉన్నప్పుడు భీముడు తెలుసుకున్నాడు, ఓ ఏం చేయాలి ఇప్పుడు, నాకు తెలిసిపోయింది. అంటే తన సామర్థ్యమేంటో ప్రపంచానికి చూపెట్టాలి. కనుక తనను చీల్చేయాలి, 2 భాగం చేయాలి. 2 భాగం చేస్తే తన సామర్థ్యమేంటో ప్రపంచానికి తెలుస్తుంది. కృష్ణుడు కనుక మొదట అలా చూపించాడు. భీమ నేరుగా సంహరించకయ్యా, మొదట తనను 2గా చీల్చమన్నాడు. 2గా చీల్చాడు, పడేశాడు. మళ్ళీ ఆ 2 భాగాలు అతుక్కునిపోయాయట. అంటే ప్రపంచానికి ఆ జరాసంధుని యొక్క బలం ఎలాంటిదో తెలియజేయాలి. అందుకోసమే నేరుగా సంహరించకూడదని హెచ్చరిస్తూ ఉన్నాడు కృష్ణుడు.
దాన్ని కొందరు చెబుతారు, కృష్ణుడు గడ్డిపోచను 2 చేశాడు. అలా 2 చేయాలనుకున్నాడట భీముడు, 2 చేశాడు. 2 చేసినా కూడా మళ్ళీ అతుక్కుపోయాయి. అలా అతుక్కుని పోతూనే ఉన్నాయి. ఏం చేయాలో భీమునికి తెలియలేదట. తనకు తెలియడం ఏంటి, తెలియకపోవడం ఏంటి, భీమసేన దేవుల వారికి తనకు తెలుసు. అయినా కూడా కృష్ణుడు చెప్పాడు, నేరుగా చంపకయ్య, తన బలమేంటో ప్రపంచానికి చూపెట్టాలంటే మొదట 2గా చీల్చమన్నాడు. 2గా చీల్చాడు. భగవంతుని మాటను అనుసరించడమే తనకు కావలసింది. తనకు వేదం, భగవంతుని మాటే వేదం, భగవంతుని మాటే తనకు శాసనం. భగవంతుడు చెప్పిన మాటను ఏ రోజూ జవదాటలేదు భీమసేన దేవుల వారు. అలా 2గా చీల్చిన తరువాత మళ్ళీ అతుక్కుపోయాయి. అలా అతుక్కుపోయిన తర్వాత ఈసారి మళ్ళీ కృష్ణుడు ఆ గడ్డిపోచను 2 చేశాడే, దాన్ని అవతల ఒకటి ఇవతల ఒకటి వేసేశాడట. అంటే జరాసంధుణ్ణి ఇలా చంపాలి చూపించాడు. నిజమే, అర్థం చేసుకోవాలి కదా. ఏ సందర్భం అది, ఎలాంటి సందర్భం అది? యుద్ధం చేసే సందర్భం. యుద్ధం చేసే సందర్భంలో మనిషి మనసు ఎక్కడుంటుంది? ఒక పని చేసేటప్పుడు ఆ పని మీద మనసు లగ్నమై ఉంటుంది కదండి. అందులోనూ జరాసంధునితో యుద్ధం. ఎప్పుడు లేస్తాడో తెలియదు. పడ్డాడు నిజమే, కానీ ఎప్పుడు శక్తితో పుంజుకుతను లేస్తాడో తెలియదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరమంతా కళ్ళు చేసుకోవాలి, వెనుక ముందు చూస్తూ ఉండాలి. అలాంటి సందర్భంలో కృష్ణుడు గడ్డిపోచను 2గా చీల్చాడు. దాన్ని తెలుసుకునే మనస్సు ఉండాలి కదా. ఏం చెబుతూ ఉన్నాడు ఆలోచించగలగాలి కదా ఆ టెన్షన్లో. కానీ భీమసేన దేవుల వారికి ఎలాంటి టెన్షన్ లేదు. ఆలోచించగలరు. ఏ సందర్భంలోనైనా ఆలోచించగల తాహతు వారికి ఉంది అనే విషయాన్ని కూడా కృష్ణునికి చెప్పాలి. ఏదో వచ్చాడు, చంపాడు, వెళ్ళిపోయాడు కాదు. తను బుద్ధిబలంతో కూడా చంపాడు, బాహుబలంతో మాత్రమే కాదు. ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఇలా సంజ్ఞలను చేస్తే అర్థం చేసుకోగలమా మనం? ఏం చెబుతూ ఉన్నాడయ్యా తను, అర్థం చేసుకోగలమా? ఆ టెన్షన్లో లేదే. ఎలాంటి టెన్షన్ ఉన్నా కూడా, ఎలాంటి ఆలోచనలో తను నిమగ్నమైపోయినా కూడా అన్నిటినీ అర్థం చేసుకోగల సామర్థ్యం తనకుంది. కృష్ణుడు దాన్ని నిరూపించడం కోసం అలా చేశాడు. 2 అటు ఇటు వేశాడు. అలా భీమసేన దేవుల వారు ఆ దేహాన్ని 2గా చీల్చి అటు ఇటు వేసిన తరువాత కొట్టుకుందట ఆ దేహం. చివరికి చనిపోయాడు జరాసంధుడు. చనిపోయిన తరువాత చనిపోయిన దేహాన్ని అక్కడే వదిలేశారు. వెళ్ళారు. ఎక్కడైతే రాజులున్నారో, రాజుల్ని బందీ చేశారో ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ రాజులందరినీ విడుదల చేశారు. రాజులందరికీ చాలా సంతోషం కలిగింది. భగవంతుణ్ణి స్తుతించారు. భగవంతుణ్ణి స్తుతించి, భీమసేన దేవుల వారిని స్తుతించి, పునః కృష్ణస్తమిరిణం దిధా విచ్ఛిద్య మాధవ మోక్షయామాస బాంధవాన్. తన బాంధవులను వారికి మోచనం కలిగేట్లు చేశాడట. చెరసాల నుండి విడిపించాడు భగవంతుడు. చాలా సంతోషం కలిగింది రాజులందరికీ కూడా. వారి దగ్గర ఉన్నదంతా కృష్ణునికి సమర్పించుకున్నారు. భీమసేన దేవుల వారికి సమర్పించుకున్నారు. కృష్ణుడు చెప్పాడు, ధర్మరాజు రాజసూయ యాగం చేస్తాడు, ఆ యాగానికి మీరందరూ రావాలి, ధర్మరాజుని సేవించాలి మీరందరూ కూడా. ధర్మరాజు చెప్పినందువలన నేను ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని సంరక్షించాను, తప్పకుండా మీరందరూ రావాలని వారిని ఆదేశించాడు. సహదేవుడు వచ్చాడు. భయంతో తల్లడిల్లిపోతూ ఉన్నాడు. తండ్రిని సంహరించినవాడు నన్ను వదిలిపెడతారా అంటే కృష్ణుడు అభయమిచ్చాడు. భీమసేనుడు అభయమిచ్చాడు. నీ రాజ్యాన్ని నువ్వే ఏలుకోమన్నాడు కృష్ణుడు. ఆ సందర్భంలో సహదేవుడు సమర్పించిన వాటినన్నిటినీ కూడా ప్రేమగా భగవంతుడు స్వీకరించాడు. ఎందుకని భగవంతుడు స్వీకరిస్తాడు? ఆశీర్వదించడం కోసం స్వీకరించడమే తప్ప మరేమీ లేదు. దీయతాం ధర్మరాజార్య యథావా మన్యతే భవాన్. నేనిచ్చిన ఈ సంపదనంతా ధర్మరాజుకి ఇవ్వచ్చు, లేదా నీకెలా కావాలో అలా వినియోగించుకోవచ్చు. నీ స్వాతంత్ర్యం నీకు సమర్పించాను, నువ్వు స్వతంత్రుడవు, ఎలాగైనా దాన్ని వినియోగించుకోగలవు అని సంపదనంతా సమర్పించుకున్నాడు. అలా సహదేవుణ్ణి సంరక్షించాడు. భీమ అర్జునులతో కూడుకుని తను వెళుతూ ఉన్నాడు. అప్పుడు సహదేవుడు అడిగాడు, స్వామి, నా తండ్రి యొక్క అపరకర్మలను నేను చేస్తాను,
ఔర్ధ్వదేహిక కర్మలను నేను చేస్తాను, అనుమతించమని ప్రార్థించగా కృష్ణుడు అనుమతించాడు. అలా ఆ కర్మను జరిపించి, పెద్ద కర్మ చిన్న కర్మలను అంటారు, ఆ కర్మలను జరిపించిన తరువాత మళ్ళీ ఆ సామ్రాజ్యాన్ని సుఖంగా పరిపాలించాడు సహదేవుడు. భీమ, అర్జున, కృష్ణ వీరు ముగ్గురు విజయంతో వస్తూ ఉన్నారనే వార్త ధర్మరాజుకు తెలిసింది. తతో యుధిష్ఠిర కృష్ణం పూజయిత్వా యథార్హత. కృష్ణుణ్ణి పూజించాడు. ఏమని మాట్లాడాలి, ఏమని చెప్పాలి, ఎలా కృతజ్ఞతలను చెప్పాలి తెలుసా? ధర్మరాజుకు తెలియడం లేదు. అయినా సర్వము నీ వల్ల సంపన్నమయ్యింది కృష్ణ. భీమసేన దేవునితో ఆ జరాసంధుణ్ణి సంహరించావు. ఇక రాజసూయ యాగం నిర్విరామంగా చేసుకుంటాం. నీ వల్ల, నీ చలవ, నీ అనుగ్రహం, నీ ప్రసాదం, నీ కరుణ వల్ల ఇదంతా సంపన్నమయ్యిందని మళ్ళీ మళ్ళీ ఆ కృష్ణుణ్ణి స్తుతించాడు. ధర్మరాజుని చూసి, సుభద్రాదేవిని, ద్రౌపదీదేవిని, అలాగే ధౌమ్యాచార్యుల వారిని చూసి నేను మళ్ళీ వెళ్ళి రావాలి, ద్వారకకు వెళ్ళి రావాలి. అంతలోపల రాజసూయానికి కావలసిన పదార్థాలను అన్నిటినీ కూడా మీరు సమకూర్చుకోవాలి. దిగ్విజయానికి వెళ్ళాలి. తర్వాత దిగ్విజయానికి వెళ్ళి రాజులందరినీ గెలవాలి. ఆ రాజుల ద్వారా ఆ సంపదను తీసుకొని రావాలి. ఆ సంపదతో, ఘన సంపదతో రాజసూయ యాగం చేయాలి. కాబట్టి నేను ఇప్పుడు వెళతాను, మళ్ళీ వస్తానని పాండవులకు చెప్పి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. పాండవులందరూ కూడా కృష్ణునికి ప్రదక్షిణ చేశారు. చుట్టూ ప్రదక్షిణ చేశారు. భక్తితో నమస్కారం చేశారు. ప్రదక్షిణ అకుర్వంత కృష్ణం అక్లిష్టకారిణం. ఎంతటి పనినైనా సులభంగా భగవంతుడు చేస్తాడట. అక్లిష్టకారి కృష్ణం. భగవంతునికి కర్మ లేవు అని కొందరంటారు. అకర్మ, కర్మ లేనివాడు. కర్మ లేనివాడంటే ఏంటి? అకర్మ అక్లిష్టకారిత్వాత్. ఏ పనినైనా చేయడానికి తనకు క్లేశం అనేది లేదు. ఏ విధమైన క్లేశం లేకుండా అతి సులభంగా ఎంత పెద్ద పనినైనా భగవంతుడు చేయగలడు. అది ప్రళయమైనా, అది సృష్టి అయినా, అది సంరక్షించడమైనా భగవంతుడు అవలీలగా భగవంతుడు ఆ పనులను చేస్తాడు. కాబట్టి తనెన్ని పనులు చేసినా పని చేయకుండా ఉన్నట్లు తనుంటాడు. కనుక భగవంతుణ్ణి అకర్మ అని అంటారు. అంతే తప్ప కర్మలు లేనివాడు అని కాదు. తను పని చేశాడు, తనేం చేయలేదు ఈ పనిని అని కొన్ని చోట్ల అంటారు. ఏంటి తను చేయలేదంటే? అంటే ఈ పని చాలా సులభంగా తను చేయగలడు అని అర్థం. అలా ఆ భగవంతుణ్ణి స్తుతించి భగవంతుణ్ణి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. జయం లబ్ధ్వాసు విపులం రాజ్ఞా దత్వా భయం తదా తద్రాజా ధర్మతశ్చక్రే ప్రజాపాలన కీర్తనం. తరువాత కృష్ణుడు ద్వారకకు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అటువైపు ఆ సహదేవుడు కూడా మగధ రాజ్యాన్ని సురక్షితంగా పరిపాలిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జరాసంధవధ పర్వంలో చెబుతారు. ఆ తరువాత దిగ్విజయ పర్వం ప్రారంభమవుతుంది. భీమ, అర్జున, నకుల, సహదేవ వారందరూ కూడా దిగ్విజయానికి వెళతారు. ఎవరెవరు ఎలా ఎలా ఎక్కడికి దిగ్విజయానికి వెళ్ళారు, ఎంతెంత సంపదను ఎవరెవరు తెచ్చారు తాత్పర్య నిర్ణయంలో మీరు విన్నారు. మహాభారతంలో కూడా అది ఉంది. 3వ పర్వం దిగ్విజయ పర్వం. ఆ దిగ్విజయ పర్వాన్ని మళ్ళీ ప్రారంభిద్దాం. ఒక శ్లోకం మాత్రమే చెబుతాను. ఋషేస్తద్వచనం స్మృత్వా నిశశ్వాస యుధిష్ఠిర ధర్మం ధర్మభృతాం శ్రేష్ఠ కర్తుమిచ్చన్ పరంతప. ఆ దిగ్విజయానికి పాండవులందరూ కూడా వెళ్ళడానికి సమాయత్తమవుతూ ఉన్నారు. దిగ్విజయ పర్వం ప్రారంభమవుతుంది. మరి కాస్త విఘ్నం రాఘవేంద్ర స్వాముల వారి ఆరాధన సందర్భంగా ఆరాధనంతా జరుపుకున్న తరువాత మళ్ళీ మహాభారతం ప్రారంభమవుతుంది. అంతవరకు విరామం. మాకు విరామం ఉంది, విరామం తీసుకోవాలి. భీమసేన దేవుల వారికి మాత్రం విరామం లేదు, కృష్ణునికి విరామం లేదు. మనుష్యుల మాత్రం కదండి. కనుక ఏ పని చేయడానికైనా విఘ్నం అనేది మాకుండనే ఉంటుంది. కనుక మళ్ళీ ఆ కార్యక్రమాలన్నీ జరుపుకున్న తర్వాత మళ్ళీ మహాభారతం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు అని చెబుతూ సమాప్తమిదం శ్రీమన్మహాభారతే సభాపర్వణి జరాసంధవధ పర్వణి పంచవింశోధ్యాయ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మ రస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరో యో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం. అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ.